ఆ జాతరో జాతర గంగమ్మ జాతర గంగమ్మ జాతర గొప్ప జాతర చూడు కదర గంగమ్మ జాతర జాతర అతి జాతర జాతర గంగమ్మ జాతర జాతర గంగమ్మ జాతర గంగమ్మ జాతర గొప్ప జాతర గంగమ్మ జాతర. ఆ గురువాడ కథలు వచ్చి పూజలనే జరగగా గత 500 సంవత్సరాల క్రితం ఈ గంగానమ్మ అమ్మవారు తమ్మిలేరులో వరదలలో కొట్టుకుని వచ్చి మనకి పడవర వైపున ఉన్నటువంటి పొలాల్లో అక్కడ కొలువై ఉండి మా తాత ముత్తాతల నాటికి ఎవరికో కల్లో కనపడి నేను ఇక్కడ వెలిసాను రండి అని చెప్తే అప్పుడు వీళ్ళందరూ వెలిచి మా వాళ్ళంతా గొర్రెలు వ్యాపారస్తులు ఎక్కువ అందరూ 500 సంవత్సరాల నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఒక దేవాలయం నిర్మించి అక్కడి నుంచి జాతర కార్యక్రమాలు అసలు మొట్టమొదటిగా ఏలూరులో జాతర అనేది ఈ తంగిళ్ళమూడిలోనే ప్రారంభమైంది. దాన్ని మా ఆర్థిక ఇబ్బందుల వల్ల గత 1996, 98లో 2 సార్లు చేశాం. తర్వాత మళ్ళీ మా ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని గత 27/1/2019 తేదీ నుంచి మొదలుపెట్టి రేపు 17/2/2019 అంటే రేపు కుంభం పోయడం 18/2/2019 తారీఖున కుంభం అమ్మవారిని కొర్లబండి ద్వారా సాగనంపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తంగిళ్ళమూడిలో ప్రతి ఒక్కరు బాధ్యత వహించి మా కమిటీ సభ్యులు నా పేరు నెర్సు రాంబాబు, నెర్సు సూర్యారావు, నెర్సు గోకులకృష్ణ, కొమ్మ వెంకటమోహన్ రావు, మేడిపోయిన శ్రీనివాసరావు, అలాగే తదితర కార్యకర్తలు రుద్రపోయిన శ్రీనివాసరావు, నున్నా కిషోరు, అలాగే మాకిక్కడ ప్రతినిత్యం ఏదో కార్యక్రమం తలపెట్టి చేపడుతున్నటువంటి నాగబాబు అని సాయి భక్త బృందం వారికి, అలాగే ఇక్కడ కథలు చాలా హైలైట్ చేస్తూ ఉన్నట్టు పంబల వారి నారదుల వారికి, అలాగే అశోక్, ఇంకా తదితరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. కూడా జాతర అనేది పంబల వారిచే నిర్వహించబడుతుంది. మా తంగిలిమూడి జాతర కార్యక్రమం 27/1/2019 తారీఖున ప్రారంభమై రోజువారీ అమ్మవారికి సేవలు, గాజుల అలంకరణ, పూలతో అలంకరణ, కుంకుమార్చన మొదలగు కార్యక్రమాలన్నీ భక్తులు తంగిలిమూడి గ్రామం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కావున వారందరికీ మేము ధన్యవాదాలు మీ కేబుల్ టీవీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. ముందు ఆది మహాలక్ష్మి అమ్మవారు, వినుకొంట అంకమ్మ తల్లి, శ్రీ శ్రీ గంగానమ్మ తల్లి, శ్రీ శ్రీ తమ్ముడు పోతురాజు బాబు సకల సంతోషంగా అమ్మవారిని ఇక్కడ కనకమేడల్లో తంగిలమూడి గ్రామం అందు ఈ యాదవ రాజులు వేసిన ముగ్గులు ఎన్ని ప్రతులు చెప్పు చాట్ల కప్పిరి ఫస్ట్ ప్రధానంగా ఏమిటంటే ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క 20 రోజులు జరుగుతున్న కార్యక్రమాల్లో ప్రధానమైంది అమ్మవారికి ఫస్ట్ వినుకొండ అంకమ్మ తల్లి యొక్క పూజా కార్యక్రమం క్రతం ఉంటుందండి. ఆ తదుపరి నల్లమారమ్మ తల్లిని సాగనంపుట, తర్వాత పూల కప్పెర, మధ్యాహ్నం కప్పెర, సుడి కప్పెర కార్యక్రమాలు ఉంటాయి. ఈ అన్నిటికన్నా మూలం ప్రధానమైనది ఏంటంటే అతి శక్తివంతమైనది కొర్లబండి అండి. ఆ కొర్లబండి అంటే ఏమిటంటే ఈ యొక్క గ్రామానికి తంగిళ్ళమూడి గ్రామానికి 4 దిక్కులు కూడా అష్టదిగ్బంధన చేసి ఈ యొక్క ఉన్న శక్తుల మొత్తాన్ని కూడా పంబల వారిచే యొక్క కొర్లబండిని సాగనంపడం జరుగుతుంది. ఈ యొక్క 101 దేవతల మొత్తం కూడా ఆ కొర్లబండిలో ఇమిడి ఉంటారండి. ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ అనమాట. సాక్షాత్ చాముండేశ్వరి అవతారంతో కొలువి ఉంటుంది మహాతల్లి. ఆది పరశక్తి రూపంలోనే చక్కగా కొలువి ఉండటం వల్ల ఆ యొక్క కొర్లబండికి అంత విశిష్టత ఉంది. అది చూసిన వారు ఆ కొర్లబండిలో కూర్చొని ఉండటం వల్ల దానివల్ల గ్రామం సస్యశ్యామలంగా సుభిక్షంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అందరూ కూడా చాలా బాగుంటారు. దానివల్ల చాలా పవిత్రంగా ఉంటుంది. ఏలూరు చాలా అభివృద్ధి చెందడానికి ఎక్కువ ఉంటుంది.
చాలా గొప్ప విషయం. రకరకాల వేషధారణలతో, కనక డప్పులతో, సన్నయ్య మేళంతో, పంబనాదంతో, మేళ తాళాలతో, తాళ మేళాలతో 18వ తారీఖు సోమవారం అనగా సకల సంతోషంగా ఆదిపరాశక్తి అమ్మవారు రూపంలో కొర్లబండి కూర్చొని పంబలవారు మేమేనండి పురవీధులు గ్రామస్తులు నారద అశోక్ వారిచే కొర్లబండి కార్యక్రమం అనేది చాలా అద్భుతంగా సకల సంతోషంగా అమ్మవారిని ఆదిపరాశక్తి అమ్మవారు రూపంలో సకల సంతోషంగా సాగనంపుటకు కనక డప్పులు, సన్నయ్య మేళం, పంబనాదం, మేళ తాళాలు, తాళ మేళాలు, రకరకాల విన్యాసాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా విన్యాసాలు వస్తున్నాయండి. చాలా ఊరేగింపులు అన్ని పెడుతున్నారు. చాలా ఇతర రాష్ట్రాల ఇతర స్టేట్ల నుంచి కూడా వస్తున్నారు. చాలా అద్భుతంగా అమ్మవారి కొర్లబండి కార్యక్రమాలు చేయడానికి ప్రధాన కారకులు గ్రామ కమిటీ పెద్దలండి. ఆ కమిటీ పెద్దల సహాయ సహకారాలతో నీకు కొర్లబండి విజయవంతం అవుతుంది. చక్క వారికి ధన్యవాదాలు.